13 సంవత్సరాల క్రితం నాకు పెద్దావిడ చెప్పింది. మనం మెయిన్ డోర్ ఏసేటప్పుడు జై గురుదత్త, ఓం గురుదత్త, శ్రీరామ రక్ష అని డోరేస్తే దొంగతనానికి వచ్చిన దొంగ వాళ్ళకి గూడా డోర్ దగ్గరకొచ్చిన దొంగలు కూడా మనసు మారి పక్కకెళ్ళిపోతారంట. అప్పుడు కొండపేటలో ఉన్నప్పుడు మా ఇల్లు చివరగా ఉండేది. నేనైతే డైలీ అలా చేసేదాన్ని. డోర్ ఏసేటప్పుడు ప్రశాంతంగా పడుకునేదాన్ని. ఇప్పటికీ అలాగే చేస్తున్నాను నేను. దొంగల భయము అంత హడావుడిగా ఉన్నా కూడా దత్తాత్రేయుడి మీద నమ్మకంతో ప్రశాంతంగా పడుకునేదాన్ని నేను. అప్పటి నుంచి ఇక నేను ముగ్గేసేటప్పుడు కూడా మెయిన్ గీత గీసేటప్పుడు శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష అని మనసులో అనుకొని ముగ్గేస్తాను. ఇంక ఈ 2 మాత్రం నాకు అలవాటైపోయినాయి. ముగ్గేసిన ప్రతిసారి ఇలాగంటం, డోర్ వేసేటప్పుడు అలాగంటము. రామనామం తెలిసిన దగ్గర ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు. ఆయనే మనల్ని కాపాడతాడనే ఉద్దేశంతో నాకు నమ్మకము, నా నమ్మకంతో నేను అలా చేస్తాను. నేనైతే దేవుడే ఆ రూపంలో వచ్చి చెప్పాడేమో అని అనుకుంటాను. అంతకుముందు అసలు నిద్రైపోయేదాన్ని కాదు దొంగల హడావుడి ఉన్నప్పుడు. ఈ విషయం తెలిసాక ప్రశాంతంగా పడుకోవటం అలవాటైపోయింది. ఆయనే చూసుకుంటాడులే దేవుడని. మన నమ్మకమే మనల్ని రక్షించుద్ది. ఇవన్నీ కూడా దేవుడంటే నమ్మకం ఉన్నోళ్ళకి అర్థమవుతాయి.